SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. కొమరం భీంకి ఘన నివాళి. ఆదివాసీల అస్తిత్వం కాపాడుకోవాలి. ములుగు జిల్లాలో ఘనంగా జరిగిన ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీల జెండా పండుగ ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని ఆదివాసీలకు ఒక ప్రత్యేక తేదీని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం చేసింది. అందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. సాంప్రదాయమైన దుస్తులతో ఆటపాట నడుమ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం భీంకి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, మండలాధికారులు, గిరిజన ఆదివాసీలు, పోలీస్ బృందాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ములుగు ఏటూరు నాగరం. డివిజన్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ట్రైబల్ యాక్టులు వ్యవసాయ యాక్టు 107 చట్టం 107 చట్టం రమణకపేటలో ఇంత మంచి కార్యక్రమం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం చేసుకోవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. నిజంగా మనము ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నామంటే గత 30 సంవత్సరాల క్రిందట స్టార్ట్ అయింది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనకు ప్రపంచ దినోత్సవం అనేది మన గిరిజనుల కోసం, మన ఆదివాసీల కోసం దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి మనకంటూ ఒక రోజుని పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇది 1994లో అమెరికాలో జరుపుకున్నారు. దాని తర్వాత 95లో ప్రపంచంగా స్టార్ట్ చేశారు, మొదలుపెట్టారు. దాని తర్వాత కాలక్రమేణా మనం అంతా కూడా 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఇట్లా మనము స్వచ్ఛందంగా జరుపుకోవడానికి. నిజంగా మనం ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నామంటే ఎంతో మంది మహానుభావులు మన ఆదివాసీ గిరిజనుల తరఫున ప్రాణాలను అర్పించడం జరిగింది. వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమే ఈ రోజున మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ సంవత్సరం కూడా, రాబోయే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మందితోటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఆదివాసీ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.
ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగానే ఆదివాసీ దినోత్సవం కలెక్టర్ పిఓలు మంత్రులు సమిష్టిగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకునే విధంగా ఆదివాసీ పోరాట ఫలితమే ఈనాడు కొమరం భీం కానీ బిర్సా ముండా జార్ఖండ్లో ఉంటాడు, అతను కూడా చనిపోయిన అమరుడైండు. అతను రాసినటువంటి 5వ షెడ్యూల్ భూభాగమే అది పరిగణలో తీసుకొని 1975-76లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మొట్టమొదటిసారి జెనీవాలో జరపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి బిర్సా ముండా. అతని స్ఫూర్తితోనే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన గ్రామంలో ముందు కూడా ఇదే స్ఫూర్తితోని కొమరం భీం వర్ధంతి కానీ ఆదివాసీ దినోత్సవం కానీ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు విజ్ఞప్తితో సెలవు తీసుకుంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు మరియు ఆదివాసీ ముద్దు బిడ్డలు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వక వందనాలు. జై ఆదివాసీ. ఇక్కడికి బడే కృష్ణన్న గారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగానే ఆదివాసీ దినోత్సవం కలెక్టర్ పిఓలు మంత్రులు సమిష్టిగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకునే విధంగా ఆదివాసీ పోరాట ఫలితమే ఈనాడు కొమరం భీం కానీ బిర్సా ముండా జార్ఖండ్లో ఉంటాడు, అతను కూడా చనిపోయిన అమరుడైండు. అతను రాసినటువంటి 5వ షెడ్యూల్ భూభాగమే అది పరిగణలో తీసుకొని 1975-76లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మొట్టమొదటిసారి జెనీవాలో జరపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి బిర్సా ముండా. అతని స్ఫూర్తితోనే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆదివాసుల పండుగను ప్రపంచమంతా జరుపుకుంటా ఉంటే మా గ్రామాల్లో మేము ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన కలిగి మాకు ఫోన్ చేసి చెప్పింది, సార్ మా గ్రామం అంతా కదిలి వస్తాం, అక్కడ బ్రహ్మాండంగా చక్కగా ఆ పండుగను జరుపుకుందాం సార్ అని చెప్పారు. కాబట్టి ఆ రకంగా ముందుకు వచ్చినటువంటి ఆ గ్రామస్తులని అందరినీ కూడా, ముఖ్యంగా నాతో మాట్లాడిన నలందరినూ ఆ గ్రామస్తుల్ని మహిళలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇట్లాంటి స్ఫూర్తి మనకు అవసరమని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అంతేకాదు ఈ పోలీస్ శాఖ వాళ్ళు కూడా, అంటే ఎస్ఐ గారు చాలా ఇంట్రెస్టెడ్గా నా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు జరిగేటువంటి మొదటి పండుగ, వచ్చేటువంటి పండుగల్లో ఈ నిన్న జరిగింది ఏంటిది పండుగ, వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మొదటి పండుగ వస్తూ ఉంటుంది అందరికీ, అన్ని కులాలు మతాల వాళ్ళకి. అట్లాగే దాని తర్వాత వచ్చినటువంటి పండుగే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పండుగ కనుక
ఈ పండుగ ఇప్పుడు మన గ్రామ పెద్దలు జమీర్ ఎల్లయ్య గారు ఆదివాసీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా మన ఆదివాసులకు కూడా మరి అంతర్జాతీయ ప్రపంచ మొత్తం ఐక్యరాజ్య సమితి మరి అందరికి ఒక్కొక్క రోజు ఉంది కాబట్టి ఆగస్టు 9న మరి ఆదివాసుల ప్రపంచ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కాబట్టి దీని ఆదివాసులందరూ ప్రతి గుడెంలో, ప్రతి వాడలలో, ప్రతి మండలాలలో, ప్రతి జిల్లాలలో మరి ఆదివాసీ జెండా పండుగ చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెలియజేసింది. మరి ఈ కుమరం భీం గారి చిత్రపటానికి మన పేస మొబిలైజర్ తాడి విజయబాబు గారు తిలకం దిద్దాల్సిందిగా మనవి చేస్తున్నాం. అధ్యక్షులు యాల రాజశేఖర్ గారు పూల వందనం చేయాల్సిందిగా మనవి. దండం పెట్టుకోండి. అలాగే కాస కార్యదర్శి కల్తీ ఆనందరావు గారు కూడా పూల వందనం చేయాల్సిందిగా మనవి. సమ్మక్క సారక్క ఇస్కాపారి అధ్యక్షులు తోలాశంకర్ గారు ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. చేతిలోన బాణం ఉంది, పోరాడే శక్తి ఉంది, చేతిలోన బాణం ఉంది, పోరాడే శక్తి ఉంది. లే లే ఆదివాసి, ఆదివాసి, లే లే ఆదివాసి, ఆదివాసి, నీ హక్కుల సాధనకై, నీ హక్కుల సాధనకై ఉద్యమించు. జై ఆదివాసి, జై ఆదివాసి. అలాగే మన బాబు రెడీ పాట పాడరా. రేలా